హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: యాసంగిలో సాగు సంకటం, మేజర్ ప్రాజెక్టులో అరగొరని నీటి నిల్వలు, సాగునీటికి తన్లాట, ఊరూర పోరుబాట, పంటలు ఎండుతున్న దశలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రేవెల్లి మినీ ట్యాంక్ బండ్ నుంచి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రంగంపేట, రేవెల్లి, చిట్యాలపల్లి గ్రామ రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ప్రజావాణి ద్వారా ప్రభుత్వానికి విన్నపించినా ఫలితం లేకపోవడంతో రోడ్డెక్కినట్టు వారు తెలిపారు. అంచనాలు ఒకలా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా. 357 టీఎంసీలతో యాసంగి సాగుకు ప్రతిపాదన. ప్రస్తుతం అందులో ఉన్నది 280 టీఎంసీలే. నిర్వహణ లేక పూడికపోయిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్, చివరి ఆయకట్టుకు సాగునీరు అందించలేని దైన్యం. దిక్కుదోచని స్థితిలో ఇంజనీర్లు, ఆందోళనలో రైతులు. 6 గ్యారంటీలు అమలు చేయని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాటపట్టారు. కామారెడ్డి కలెక్టర్ వరకు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. మరో రైతు బలన్మరణం, పంట దిగుబడులు రాక అప్పుల పాలు. వరంగల్ జిల్లాలో అన్నదాత ఆత్మహత్య. సాగునీరు రైతులకు అందించాలని మాజీ మంత్రి కొప్పులీశ్వరరావు గారు, ఇప్పుడు ప్రస్తుత మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రైతుల పక్షాన ఫోన్ చేయడం జరిగింది. ఇప్పటికీ రైతు బంధు అందక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలంలో రైతు భరోసా అందక మరియు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాక రైతులు ఎక్కడికక్కడ ఆందోళన చెందే పరిస్థితుల్లో ఉన్నారు. మరియు మళ్ళా ఇంకో పిడుగుపడడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో గత పాలనలో ఎండాకాలం, వానాకాలం పూర్తి స్థాయిలో నీరు అందేది. కానీ ఇప్పుడు తక్కువ టీఎంసీల వాటర్ ఉండి ఎక్కువ టీఎంసీల ప్రతిపాదన పెట్టడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ పూర్తి స్థాయిలో రైతులకు చివరి ఆయకట్టదానిక నీళ్ళు అందే పరిస్థితిలో లేదు. దీనివల్ల మరియు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కూడా పూడకపోవడం జరిగింది. దాని మరమ్మతులు కూడా చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చెయ్యక రైతులకు ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ పిడుగు వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో నీటి అందించే పరిస్థితిలో కూడా లేకపోవడం వలన అక్కడ ఉన్న రైతులు నిన్న కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. మరియు ప్రజావాణిలో కూడా విన్నపించినా కూడా పట్టించుకొని అధికారులు ఇప్పటికే ఎక్కడికక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. నిన్న పంట దిగుబడి రాక మరియు రైతు భరోసా అందక, పూర్తి స్థాయిలో రుణమాఫీ కాక వరంగల్ జిల్లాలో ఒక రైతు బలన్మరణానికి పాల్పడడం జరిగింది. సచ్చినాంక ఇస్తారా? విరమణ ప్రయోజనాలపై విశ్రాంత ఉద్యోగుల ఆవేదన. ఏడాదిగా రిటైర్డ్ ఉద్యోగుల ఎదురుచూపులు. సచివాలయం చుట్టూ కాగితాలతో ప్రదక్షిణలు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన పలువురు 45 రోజుల వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం. హక్కువ రావాల్సిన మొత్తంపై కోర్టుకు బారులు. ప్రభుత్వం చెల్లించాల్సింది 4,000 కోట్లు. సంవత్సరమై విశ్రాంతి ఉద్యోగులు. సంవత్సరం అయినాక వాళ్ళ రిటైర్మెంట్ ఉద్యోగుల ఎదురుచూపులు. ఇప్పటికే కాగితాలు ఇచ్చి వాళ్ళ విరమణ అయినాక కూడా వారికి డబ్బులు ఇవ్వలేకుంటున్న గవర్నమెంట్. ఇప్పటికే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు వడ్డీతో సహా చెల్లించాలని చెప్పడం జరిగింది. వారికి ఒకవేళ ఇవ్వాల్సి ఉంటే 4,000 కోట్లు ఇవ్వాలని తెలియజేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఇమేజ్ పెంచిన ఫార్ములా రేస్. ఈ రేసు నిర్వహణతో అంతర్జాతీయ దృష్టిని నగరం ఆకర్షించింది. వాస్తవం. ఇందుకు కేటీఆర్ చేసిన కృషిని మరవలేం. అసెంబ్లీలో వ్యాఖ్యలపై కేటీఆర్ను సారీ చెప్పిన కేసీఆర్ బోలా శంకరుడు. గొప్ప నేత, ఆయన తెచ్చిన పథకాలు చాలా గొప్పవి. హైదరాబాదీలను రోడ్డున పడేస్తున్న కాంగ్రెస్ పై నగర ప్రజల నమ్మకం లేదు. ఎమ్మెల్యే దానం నాగేందర్. హైదరాబాద్ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రజలకు నమ్మకం లేదు. వారికి ఆ భరోసా ఇవ్వలేకపోతున్నా. హైదరాబాద్ ఇది మరింత డేంజర్గా తయారైంది. హైదరాబాద్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. హైదరాబాద్లో ఈ రేస్ ఫార్ములా వలన హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది తప్ప డ్యామేజ్ ఎప్పుడు కాలే. దానివల్ల పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, పరిశ్రమలు రావడానికి ముందొచ్చినాయి. ఎందుకంటే నగరం ఇంత అద్భుతంగా ఉందని ఈ రేస్తో తెలియజేసిన మన మాజీ మంత్రి కేటీఆర్ గారు. ఎందుకంటే ముందు చూపు. ఒక కంపెనీలు పెద్ద పెద్ద మొత్తంలో పరిశ్రమలు రావాలంటే రూపురేఖలు హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు వాళ్ళు చూస్తారు. దానికి అనుగుణంగా ఈ రేస్ పెట్టాలంటే రోడ్లైనా ఏవైనా బాగుండాలి. అంత డెవలప్మెంట్ చేసి మా కాడ ఇంత డెవలప్మెంట్ ఉంది, మీరు పరిశ్రమలు పెట్టాలి అని తెలియజేయించిండు తప్ప హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేయలే. దీనిని అధికార పార్టీ ఆయనపై తప్పుడు ఆరోపణలు కేసు పెడుతుందని అదే పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ దానం నాగేందర్ రెడ్డి గారు అనడం జరిగింది.
రేవంత్ పై బండికి ఎందుకంత ప్రేమ, ఇద్దరి మధ్య అంతర్గత లావాదేవీలు, అందుకే సంజయ్ నోట రేవంత్ మాట, సీఎంకు ఏజెంట్లుగా బీజేపీ నాయకులు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు, రేవంత్ రెడ్డి ఏజెంట్లుగా బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి గొంతును బండి సంజయ్ వినిపిస్తున్నారు, రేవంత్ రెడ్డిని తిడితే బండికి ఎందుకు ప్రేమ పొంగుకొస్తుంది, ఏది మీ మధ్య సంబంధం? బీజేపీ నాయకులలో రేవంత్ రెడ్డికి మేము ఈ తప్పుడు కేసులు మరియు రైతుల పక్షాన ఇంత వైఖరిని సరికారని బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షంగా విమర్శిస్తే బండి సంజయ్ గారికి ఎందుకు ఇంత ప్రేమ? అంటే ప్రజల పక్షాన మనకు ప్రతిపక్షంగా ఎన్నుకుంటే ప్రజల పక్షాన మాట్లాడద్దా? అంటే ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి మీరు బీజేపీ నాయకులు వత్తాసు పలుకుతున్నారు. అంటే బండి సంజయ్ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మధ్యలో ఏ వ్యాపార సంబంధాలు ఉన్నాయి? ఎందుకు మీరు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడితే మీరు దానికి సమర్థిస్తున్నారు? ఇది ఎక్కడ న్యాయం అని మండిపడుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.